శరీరుల మీద, వారు కలిగి ఉన్న సమస్యల మీద నువ్వు అధికారివి. ఒక్క మాట సెలవి అయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నువ్వు రావాల్సిన అవసరం ఏముంది ప్రభా, ఆజ్ఞాపించు. ఒక మాటను, ఏ రోగమా వదిలేయ్ అను, అయిపోయింది. మాట మాత్రము సెలవిమ్ము, నా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. అతడేమనుకున్నాడు? ఒక మాట పలికితే చాలు ప్రభు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేసయ్యా, అక్కడే ఉండి ఒక మాట చెప్పే అన్నాడు. అమ్ము ఎంత గనపరిచాడో చూడు. నువ్వు ఇక్కడ దాకా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందయా, నువ్వు అక్కడే ఉండి చెప్పవయా, జబ్బుకి అదే పోయింది. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులోనైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని సంతోషపడి, అతడు నమ్మినట్లే జరుగునుగా అన్నాడు. తన దాసుడు ఆ క్షణమందే స్వస్థత పొందెను. ఆయన వస్త్రపు చెంగున మాత్రం ముట్టినా చాలు బాగుపడుతుంది అనుకోనేను. ఆ క్షణమందే ఆమె రక్తము ధార కట్టెను. 12 ఏళ్ల జబ్బు అంటే ఒరిజినల్ క్యాన్సర్ అది. ఇప్పటివాళ్ళకి ఆ బలహీనరాలను చూపిస్తే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తారు. అస్సలు ఛాన్స్ లేదు, దాదాపు కీమోలు లేవు ఏం మనిషిలో అంట. అలాంటి కండిషన్లో ఉన్న వ్యక్తి ఆయన వస్త్రపు చెంగుడు, ఆమె అనుకున్నది ఆడ కార్యం జరిగింది. ఇక్కడ నీవేమనుకొనుచున్నావు దేవుడి విషయంలో అనేది ఒక పెద్ద సబ్జెక్ట్కి ఇది. నీ ఓపిక దీని మీద ధ్యానం